ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే జీవితం కష్టమైనది. ధ్యానాంశం జీవితం కష్టమైనది. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. జీవితము కష్టమైనది అనే అంశం మీద మాట్లాడబోతుండగా అనేక మంది కష్టాలలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. మరి ఈ కష్టాల్లో జీవిస్తున్న వారికి ఆదరణకరంగా ఉండటానికి లేఖనాల ద్వారా నీవు ఏమైతే మాట్లాడావో మా ప్రియులకు వివరిస్తూ ఉండగా గొప్ప బలాన్ని ఈ ప్రసంగం ద్వారా మా ప్రియులందరూ పొందేలా చేయమని, నీవు గొప్ప దేవుడు అని నీ యందు ఇంకా విశ్వాసం ఉంచడానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే జీవితము కష్టమైనది. మనం డబ్బు ఉంటే అసలు కష్టం అనేదే ఉండదు అని అనుకుంటాం. మనం అన్నీ కొనేసుకోవచ్చు, ఏదైనా చేసేసుకోవచ్చు డబ్బుతో అని చెప్పి అనుకుంటాం. డబ్బు ఉన్నా కూడా చేయలేనటువంటివి చాలా ఉన్నాయి ఈ లోకంలో. అంటే కష్టము అనేది పేదవారికే వస్తుందని, కష్టాలన్నవి ధనవంతులకు ఉండవని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనం అందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అసలు కష్టము లేనివాడంటూ ప్రపంచంలో ఎవడో కూడా ఉండడు. అందుకే జీవితం కష్టమైనది. ఆ కష్టాన్ని అధిగమించడమే క్రైస్తవ్యము. దేవుడు తెలియజేస్తాడు మనకి. కష్టాలు వస్తాయి, కష్టాలు రావాలి కూడాను. కష్టం కనుక రాకపోయినట్లయితే మనం దేవుని యందు ఎక్కువ విశ్వాసం ఉండం, దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతాం. మనం కష్టం వచ్చినప్పుడు దేవుని యొద్దకు వస్తాం, దేవుని బ్రతిమాలుకుంటాం, దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాం. కనుక కష్టములు అనేవి ప్రతి మానవ జీవితంలోనూ కూడా సర్వసాధారణమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. నాకు మాత్రమే కష్టం వచ్చింది, ఎదుటివాడికి కష్టం లేదని ఎప్పుడు అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఏదో ఒక కష్టం ఉంటుంది. ఈ కష్టాల గురించి కనుక మనం చెప్పుకున్నప్పుడు యోబు కంటే ఎక్కువ కష్టాలు మనకి ఎప్పుడూ కూడా రావు. మనలో ఎవ్వరికి కూడా యోబుకు వచ్చినన్ని కష్టాలు మానవ జీవితంలో ఏ ఒక్కరికి కూడా వచ్చి ఉండవు. అన్ని కష్టాలు వచ్చినాయి యోబు, కానీ వాటన్నిటినీ అధిగమించాడు. ఎలా అధిగమించాడు? యోబు గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది. కష్టాలను అతను ఎలాగ అధిగమించాడో యోబు గ్రంథం మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక యోబు గ్రంథం కష్టాల గురించి ఏం చెప్తుందో ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలో, యోబు ఎలా ఉన్నాడో మనం తెలుసుకున్నట్లయితే మన కష్టాలను కూడా మనం యోబులాగా అధిగమించవచ్చు. అయితే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారో మనం ఒకసారి విందామా. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం కనుక చూసినట్లయితే లోకములో మీకు శ్రమ కలుగునని చెప్పాడండి యేసుప్రభువు. శ్రమ కలగదు అని దేవుడు ఎప్పుడూ ఎక్కడా కూడా చెప్పలేదు. ఈవేళ చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలామంది బోధకులు, మీరు మా దగ్గరికి వస్తే మీ కష్టాలన్నీ విడుదలైపోతాయి, మీరు కష్టాల నుంచి విడుదల పొందేస్తారు, అన్ని జబ్బులు తగ్గిపోతాయని చెప్పి
అబద్ధ బోధ మాట్లాడుతున్నారు. నీకు కష్టాలు రావు అని వాడు చెప్పాడు అంటే వాడు అబద్ధికుడు, వాడు సాతానికి సంబంధి, దేవుని సంబంధి కాదు. కొంతమంది విడుదల, స్వస్థత అని పెడుతూ ఉంటారు. ఇందులో నుంచి విడుదల చేస్తావు నువ్వు. మీకు ఏ కష్టం వచ్చినా సరే, మీకు పెళ్ళి అవ్వట్లేదా, పిల్లలు పుట్టట్లేదా, ఉద్యోగం రావట్లేదా, అప్పుల్లో ఉన్నారా? చూడు, ఒక జ్యోతిష్కుడు ఏమైతే చెప్తాడో ఈ పాస్టర్లు కూడా అదే చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. వాళ్ళకి మనకి తేడా లేదు. ఇంక మనకి కష్టం వస్తే రానివ్వండి. కష్టం వచ్చిందంటే దేవుడు పెట్టకుండా మనకు కష్టం రాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తము లేకుండా, దేవుని అనుమతి లేకుండా కష్టం మనకు రాదన్న సంగతి ఫస్ట్ తెలుసుకోండి. దేవుడు కష్టాలు మనకు కావాలని పెడుతున్నప్పుడు, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి పెడుతున్నప్పుడు, మీరు దగ్గరికి వచ్చేది విడుదల చేస్తానికి వీడెవడు? దేవుని వాక్యాన్ని ధిక్కరించడానికి ఎవడు వీడు? మా దగ్గరకు వచ్చేయండి అన్నీ పోతాయి అంటాడు. ఇలా యేసునామంలో వెళ్ళగొట్టేస్తాను మాట్లాడు. ఇటువంటి వాళ్ళ కదా దేవుని అవమానం పడుతుంది. వేళ అసహించుకుంటున్నారు వేళ క్రైస్తవ్యాన్ని ఇటువంటి వాళ్ళ వల్ల. కానీ కష్టం వస్తుంది. యోబుకి కష్టం ఎలా వచ్చింది? వాటంతటా ఏమీ వచ్చేది, దేవుడు అనుమతిస్తే వచ్చినవి, గుర్తుపెట్టుకోండి. ఈవేళ యోబుకైనా, నీకైనా, నాకైనా కష్టం వచ్చింది అంటే దేవుడు అనుమతిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఎంతవరకు అయితే దేవుడు దాన్ని ఉంచాలనుకున్నాడో అంతవరకు కూడా ఉండి తీరుతాయి. ఈలోగా నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయినా అబ్బా చాలా గొప్ప గొప్ప ప్రసంగికుడండి, బాబు గొప్ప ప్రవక్త అండి అని చెప్పేసి నువ్వు పరిగెత్తికి వెళ్ళిపోతే ఏం తగ్గిపోదండి. దేవుడు తెలియజేస్తున్నాడు. యోబుకి కష్టాలు రావడానికి కూడా అనుమతి ఇచ్చినటువంటి వాడు అంటే దేవుడే. ఈవేళ నీకు కష్టం వచ్చిందంటే నీకు అనుమతి ఇచ్చిన వాడు కూడా దేవుడే. వాటిని అనుభవించి తీరాలి మనం, అంతే. ఆ తర్వాత మళ్ళీ సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. యోబుకి ఎలాగైతే తర్వాత మళ్ళీ ఎలాగైతే సంతోషం వచ్చిందో నీకు అలా వస్తుంది. వచ్చినంటే తీసేయండి మనం ఉండనివ్వండి, పోతాయి. దేవుడికి తెలుసు ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు తీయాలో దేవుడికి తెలుసు. సర్వాంతర్యామి, సర్వజ్ఞాని ఆయన. కష్టం వచ్చాడు మనకు బాధ ఉంటుంది, అందరికీ బాధ ఉంటుంది. కానీ దేవుడు గాయము చెయ్యవాడు ఆయనే, పూడ్చేవాడు కూడా ఆయనే. యోబుకి గాయం చేసినవాడు ఆయన, పూడ్చినవాడు కూడా ఆయనే. మన విశ్వాసానికి పరీక్షలు కష్టాలంటేని. యోబు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మనము కూడా మన విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి మనం. అందుకే యేసుప్రభువు మాట్లాడుతున్నారు ఇక్కడ, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోమని చెప్తుండే. కష్టం వస్తే ఏం తెచ్చుకోవాలి? మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు చెప్తున్న మాట ఇది. మనం ఎవరి దగ్గరకు వెళ్ళవసరం వద్దు. మన కష్టం వస్తేనే మనకి. ఎవడో దేవుడిచ్చిన కష్టాన్ని ఎవడో తీసివేయలేడండి, దేవుడే తీయాలి. మరలాను దేవుడు ఒక కష్టాన్ని పెట్టాడంటే దాని వెనకాల ఒక కథ ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. మనం అసలు నాకు కష్టమే రాకూడదు, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటే కుదరదు జీవితం. వెలుగు వెనకాల చీకటి ఎలాగైతే ఉంటుందో, సంతోషం వెనకాల దుఃఖం కూడా ఉంటుంది, దుఃఖం వెనకాల సంతోషం కూడా ఉంటుంది. అందుకే మాట్లాడుతున్నాడు, ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు అండి. నేను లోకమును జయించున్నానని చెప్తున్నాడు అండి ఆయన యేసుప్రభు. యేసుప్రభు కూడా బోల్డు కష్టాలు వచ్చినాయి. ఆయనకు వచ్చిన కష్టం కూడా మనకు రావట్లేదు. మనకి యేసుప్రభు మామూలుగా ఇబ్బంది పెట్టలేదని జనాలు ఎలా హింసించారు, ఎలా శోధించారు, ఎలా వేధించారు, ఎలా చంపాలని చెప్పి ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా చంపారు. అటువంటి సిలువ మరణం మనకి ఏమీ రాలేదు కదా. ఆ ముళ్ళ కిరీటం మనకు పెట్టలేదు కదా, కొడాలతో మనల్ని కొట్టట్లేదు కదా. అయినా నేనేం చెప్తున్నాడండి ఆయన, నేను లోకమును జయించాను. కానీ నువ్వు క్రీస్తులో ఉంటే, కష్టం వస్తే నువ్వు ధైర్యం తెచ్చుకుంటే నువ్వు కూడా లోకాన్ని చేస్తావు. యేసుప్రభువు కూడా కష్టం వచ్చింది, ఆయన ఏం చేశాడు? ఆయన ధైర్యం తెచ్చుకున్నాడో లోకాన్ని జయించాడు. ఇదే సూత్రం ప్రతి ఒక్కరికి కూడా. యేసుప్రభువు కష్టం వస్తే ధైర్యం తెచ్చుకుని ఎలాగైతే గెత్సేమనే తోటలో దేవునికి ఎలాగైతే విజ్ఞప్తి చేశాడో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తీసివేయమన్నాడు. ఆయన నువ్వు నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తం అని చెప్పాడు యేసుప్రభువు శరీరధారిగా ఉండి. కనుక కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. మొదటి పాయింట్ అంటే ధైర్యంగా ఉండాలి మనం. అది కృంగిపోకూడదండి. అలా ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వు లోకాన్ని చేస్తావు. నువ్వు బలహీనుడు అయ్యావా, నువ్వు ఓడిపోతావు నువ్వు. కనుక ఎందుకంటే మనం పాపము చెడుతో నిండిపోయిన లోకంలో జీవిస్తున్నాం. మన చుట్టూ ఏముంది? లోకంలో ఏముంది? పాపము, చెడు ఉంది లోకంలో. అటువంటి వారి మధ్యన మనం జీవిస్తున్నాం. వస్తుందండి. ఎందుకంటే
మన వైరస్ వచ్చినప్పుడు వాళ్ళ పక్కన ఉంటే వైరస్ వస్తుంది, ఆటోమేటిక్గా వ్యాపిస్తుందని వైరస్ మనకి అది ఇలాగా. కనుక వస్తాయి, రానివ్వండి. కానీ మనందరికీ కష్టములు వస్తాయి. మనకి ఏది జరిగినను, మనకి ఎవరి వల్ల జరిగినను దేవుడు మనకున్నాడని, ఆయన ఇప్పుడు అప్పుడు కూడా దేవుడని, యేసుప్రభుని విడిపించిన వాడు దేవుడని, తండ్రి అయిన దేవుడని, యోబుని విడిపించిన వాడు దేవుడని ఇది గనక నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు లోకాన్నే కాదు దేనైనా జయించేస్తావు. ఇది మనం తెలుసుకోవాలి. మనం ఏది జరిగినా, ఎవరి వల్ల జరిగినాను, యెహోవా దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన దేవుడే. ఇది మనం అందరూ కూడా తెలుసుకోవాలి. అయినప్పటికీ ఆయన ఇప్పటికీ మన పక్షమున ఉన్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8:30 చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 8:30 చూసినట్లయితే, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడని మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షం ఉంటే కష్టం అది మనల్ని ఏం చేస్తుంది, శోధన అది మనల్ని ఏం చేస్తుంది, వేదన అది మనల్ని ఏం చేస్తుంది. ఎందుకని? దేవుడు మన పక్షం ఉండగా, మనతో ఉండగా, మనలో ఉండగా నిబ్బరం కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా. అందుకే దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడని మాట్లాడుతున్నాడండి. అందుకే దేవునితో అందుకే యోబు గ్రంథంలో మనకి చదివితే కనుక మనకి ఏం తెలియజేస్తుందంటే, కష్టం వచ్చాడు మనం దేవునితో లోతైన సహవాసం కలగడం మొదటి పాయింట్ అండి. నువ్వు కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవునితో లోతైన సహవాసాన్ని కలిగి ఉండు. యోబు గ్రంథం మనకు అదే చెప్తుందండి. యోబు కూడా ఏం చేశాడు? సహనాన్ని కలిగి ఉన్నాడండి. అతను ఎక్కడా సహనాన్ని కోల్పోలేదండి. విషాదాలు జరిగినప్పుడు కొంతమంది దేవునికి దగ్గరగా వెళ్తే కొంతమంది దేవునికి దూరం అయిపోతారు. అంటే నా కష్టం వచ్చింది, నా కష్టం నన్ను దేవుడు ఇప్పించలేదు కనుక ఈయనే దేవుడు అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే కష్టం వస్తే దేవునికి దూరం అయిపోతారు. కొన్ని దేవునికి దూరం అయిపోతే కష్టాలు పోతాయా? అది నీ అజ్ఞానం, అవివేకం. కష్టం వచ్చినప్పుడు కొంతమంది దేవునికి దగ్గర అవుతారు, కొంతమంది దూరం అయిపోతారు. యోబు దగ్గర అయ్యాడు దేవుడికి. కష్టం వచ్చినప్పుడు దేవునికి దూరం అవ్వలేదండి. అతను లోతైన సహవాసాన్ని కలిగి ఉన్నాడు. నీవు కూడా లోతైన సహవాసాన్ని కలిగి ఉండాలి. యోబు దేవునికి దగ్గర అయ్యాడు. అతడు ప్రశ్నలు అడిగి అతని గాయాలను, కోపమును, అతనికి చికాకును దేవునికి వ్యక్తపరిచాడు. కష్టం వచ్చినప్పుడు అతని గాయాల గురించి, అతనికి వస్తున్న చిరాకు గురించి, అతనికి వస్తున్న కోపం గురించి కూడా దేవునికి చెప్పుకున్నాడు. అతను అంతే. వస్తే మన కష్టం వచ్చేటప్పుడు మన మీద మనకు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, మనం తిట్టుకుంటూ ఉంటాం, సమాజాన్ని తిడుతూ ఉంటాం, ఇంకా ఏవో చేస్తుంటాం. మన కోపంలో మనం తిట్టుకోవటం కదండి, అవన్నీ కూడా దేవునికి చెప్పుకున్నాడు యోబు. మనం కూడా అలాగే చెప్పుకోవాలి. అది సరేనండి. దేవుడు దానిని చూసుకుంటాడండి. మనం దేవునికి చెప్పుకుంటే దేవుడు దాన్ని చూసుకుంటాడు. నువ్వు దేవునికి చెప్పలేకుండా నువ్వు దేవునికి దూరం అయిపోతే అది ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. చివరికి దేవుని శక్తి, అద్భుతమైన లక్షణములను గూర్చి యోబు గ్రహించాడండి. కష్టం వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తిని, అద్భుతమైన ఆయన యొక్క లక్షణాలను యోబు గ్రహించాడండి. నీవు కూడా ధైర్యంగా ఉంటే ఆయన శక్తిని కనుగొంటావు, ఆయన అద్భుతమైన లక్షణాలను కనుగొంటావు. భయంకరమైన అనుభవం గుండా వెళ్ళిన ఫలితముగా అతడు దేవునికి దగ్గర అయ్యాడండి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 చూసినట్లయితే, శ్రమ ఓర్పును, కనుక శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి మనం ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. విజయాన్ని పొందాలంటే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తుంటాయి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఓర్పును కోల్పోతాం. మనం ఫస్ట్ మనం చేసేది ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు ఓర్పును కోల్పోతూ ఉంటాం. మనం కనుక శ్రమ వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు దేవుడు పెట్టిన పరీక్షను ఏం చేస్తుందంటే పరీక్షను గెలిపిస్తుంది అనమాట. గెలిచిన తర్వాత ఫలితం కొరకు నిరీక్షిస్తాం మనం. ఆ నిరీక్షణ ఏం చేస్తుంది? ఫలితాన్ని తెలియజేస్తున్నాను మనం. అంటే ఇన్ని స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి మనకి. అందుకే మనం కష్టం వచ్చినప్పుడు దేవునితో లోతైన సహవాసం కలిగి ఉండాలి, దేవుని దగ్గరకంటూ ఉండాలి. మన సమస్తము కూడా దేవునితో చెప్పుకోవాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించను. అది కష్టం వస్తే దేవుని స్తుతించాం మనం. మేలు జరిగితే దేవుని స్తుతిస్తాం మనం. కష్టం వస్తే దేవుని స్తుతించాం మనం. అందుకే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి.
మన ఆశీర్వాదం ఎన్నడూ చులకనగా తీసుకోకుండా మనం చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలి. ఎందుకంటే యాకోబు 1:17 తెలియజేస్తుందండి, శ్రేష్టమైన ప్రతీవి పరసంబంధమైనది దేవుని ఎదురు నుంచి వస్తుందండి. దేవుడు మనకు శ్రేష్టమైన ఇస్తున్నాడు. శ్రేష్టమైన వాటిని మన కొరకు ఉంచాడు దేవుడు. ఆ శ్రేష్టమైనది నువ్వు పొందాలి అంటే నీ కష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించు. కష్టం వచ్చినప్పుడే నువ్వు ఎక్కువగా దేవుని స్తుతించాలి. సంతోషం వచ్చినప్పుడు కాదని స్తుతించడం. సంతోషం ఉన్నప్పుడు ఎవడైనా స్తుతిస్తాడండి. పరిస్థితులు బాగున్నప్పుడు ఎవడైనా చెప్తాడు. పరిస్థితులు బాగాలేనప్పుడే నువ్వు దేవుని స్తుతించాలి. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతీవి ఇచ్చేవాడు ఆయనే. అందుకే యోబు ఒక భార్యను 10 మంది పిల్లల్ని కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం. నీ పిల్లలకు దగ్గరగా సమీపంలో జీవించడం ఎంత ఆశీర్వాదకరం. వేళ ప్రేమించే భార్య, చక్కటి బిడ్డలు, ఆ కుటుంబము కలిసి సంతోషంగా ఉండే దేవుడిచ్చిన గొప్ప వరం అది మనకది. అది ఎంత గొప్ప భాగ్యం చెప్తున్నాడు దేవుడు. యోబుకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. కలిసి ఉంటాం, ఆనందించి పిల్లలు కలిగి ఉంటాం. ఆశీర్వాదం అది. మన పిల్లలతో ఆనందించడం, వారితో కలిసి ఆనందంగా జీవించడం దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం అది. నీ కుటుంబం పక్షంగా దేవుని సింహాసనములకు స్వేచ్ఛగా వెళ్ళగలగటం ఎంత ఆశీర్వాదం. మన పిల్లలు దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళటం ఎంత గొప్ప ఆశీర్వాదం అది. కష్టం వచ్చినప్పుడు కూడా అలాగే మనం దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. మనం దేవుని స్తుతిస్తూ. యోబు ఆశీర్వదింపబడినవాడు, మనం కూడా ఆశీర్వదింపబడిన ప్రజల సంగతి మనం మర్చిపోకూడదండి. అందుకే కీర్తన చూడండి, పేరున చెప్పుచు నీ ఆశీర్వాదాలు లెక్కించుము. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంతకు ముందు నీ జీవితంలో ఎన్ని మేళ్ళైతే చేస్తాడో, కష్టం వచ్చినప్పుడు వాటన్నిటినీ లెక్కించి దేవునికి చెప్పిన. అంటే ఏంటి, నువ్వు కష్టం వచ్చింది కాదని చెప్పి దేవుని చేసిన మేళను మర్చిపోకుండా ఉన్నట్టు అవుతుందని. ఆ మేళను ఎప్పుడైతే గుర్తు చేస్తావో ఈ కష్టంలో కూడా నువ్వు అధిగమిస్తావు. మనం ఏం చేస్తాం అంటే మన కష్టం వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలు అన్నీ మర్చిపోతాం. మనం అన్ని పక్కకి గంటేస్తాం. మనం అసలు ఇప్పుడు దేవుడు ఏమీ చేయనట్టు ఫీల్ అవుతూ ఉంటాం మనం. అందుకే పేరున చెప్పు, నీకు దేవుడు ఏమైతే చేశాడో, నీకు దేవుడు చేసిన క్రియను బట్టి అది నిన్ను ఆశ్చర్యపరుస్తుందండి. ఓహో, గతంలో దేవుడు ఇన్ని మేలు చేశాడు కదా, నాకు ఇది ఒక లెక్క అనిపిస్తుంది. అప్పుడు నువ్వు కష్టం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం. ఇది మనకు ఎలా కనబడుతుంటే ఒక పెద్ద పర్వతంలాగా మనకు కనబడుతూ ఉంటుంది. మన దేవుడు ఆకాశపు వాకిళ్ళు ఇప్పి ఆయన దీవులను మనపై కుమ్మరించాడు. మనము ఎన్నడూ ఈ దీవులను తేలిగ్గా తీసుకోకూడదండి. మరియు ఆయన ప్రతి దినము మనకు చాలా మంచి చేయించున్నందుకు మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? కష్టం వచ్చినప్పుడు ఆయన ప్రతిదినము ఎందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ప్రతిదినము మనకు మేలు చేస్తున్నాడు దేవుడు. ప్రతి దినము చేస్తున్నాడు దేవుడు. ఒక దినం కాదు, 2 దినాలు కదండి, ప్రతి దినము మన అందరికీ మేలు చేయం. మనం అవసరమైతే ఎప్పుడైనా అక్కడ ఎవరికో ఒకటి చేస్తుంటాం మనం. కానీ దేవుడు ఆయన ప్రేమించిన వారందరికీ కూడా ప్రతిదినము కూడా ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. మనం ఈ రోజు కలిగి ఉన్నవి రేపు పోవచ్చు. నువ్వు కృతజ్ఞత లేదనుకోండి, ఈవేళ కలిగి ఉన్న రేపు పోగొట్టుకోవచ్చు. ఒకవేళ పోయినా కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు. యోబుకు అన్నీ ఉన్నాయి, అన్నీ పోయినాయి. గమనించండి, ఇక్కడ యోబుకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పిల్లలు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. పోయినాయి, మొత్తం పోయినాయి అండి, పిల్లలతో సహా. పోయినా పర్లేదు, మళ్ళా తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు. మళ్ళీ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, దేవునితో సహవాసాన్ని కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఓర్పును కోల్పోకుండా ఉన్నట్లయితే, యేసుప్రభు ఎలాగైతే కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉన్నాడో, ఆయన లోకాన్ని జయించిన నేను కూడా ధైర్యంగా ఉంటే యేసుప్రభు లోకాన్ని జయించినట్లే నేను కూడా చేస్తానన్నా ఆ వాక్యం నీకు తెలియాలి. అందుకే ప్రసంగం నీకు తెలియదు. చాలామంది కష్టాలు ఉన్నారు, ఇవాళ చాలామంది ప్రార్థన సాయం అడుగుతున్నారు. మీ అందరికీ గొప్ప ఆదరణ కలిగజేసే ప్రసంగం ఇది కనుక మనం ఈరోజు కలిగిపోవచ్చు. అందువల్ల మనం మన దీవెనల కొరకు ప్రతిదినము అభినందన కలిగి ఉండాలి. మన దేవుడు ఏ విధంగా అయితే దీవించాడో వాటన్నిటి నిమిత్తం ప్రతిదినము కూడా మన అభినందన కలిగి ఉండాలి. దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రాముఖ్యము మరియు అభినందన ప్రతిదినము దేవునికి వ్యక్తం చేయాలి. మనం నీవు కృతజ్ఞతలు చెల్లించుటకు తిరిగి రాని అల్లా దేవుడు నిన్ను అసహించుకోండి. ఎందుకంటే 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభువు దగ్గరికి వస్తే లోక 17:11-19 ఒక్కడే తిరిగి వెనక్కి వచ్చాడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
గొప్ప శబ్దముతో ఒక్కడ మాత్రం వచ్చిన ఈవేళ చాలామంది దేవుని దగ్గర అనేకమైన మేలులు పొందుతూ కేవలం ఒక్కళ్ళు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, మిగిలిన వారు రావట్లేదండి. తన కష్టములను బట్టి దేవుని దూషించక బదులుగా యోబు దేవుని స్తుతించాడండి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. మనం అనగలం అలాగా? పోయినప్పుడు అంటాం మనం దేవునికి. ఇది దేవుని వద్దకు తిరిగి పొందాలంటే ఒక రహస్యం ఏంటంటే కష్టంలో కూడా దేవుని స్తుతించాలని చెప్పి. ఇంకా మూడోది ఏంటంటే సహనం కలిగి ఉండాలి. మనం కష్టం వచ్చినప్పుడు ఇంకా సహనము. యోబు సహనాన్ని కలిగి ఉన్నాడండి. అందుకే యాకోబు 5:11 చెప్తున్నాడు, సహించిన వారిని ధన్యులను కొంటున్నాం మనం. మీరు యోబు సహనం గురించి వింటిరు కదా అని మాట్లాడుతున్నాండి. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరు కదా. కానీ కష్టం వచ్చినప్పుడు యోబు ఎటువంటి సహనాన్ని కలిగి ఉన్నాడు, మనము కూడా అటువంటి సహనాన్ని కలిగి ఉండాలి. అప్పుడే చేస్తాం మనం. సహనము ఆత్మఫలాల్లో 1:5-22. మన సహనాన్ని కోల్పోతుంటా కష్టం వచ్చినప్పుడు. అది క్రైస్తవ లక్షణం అని చెప్పి సహనము పేతురు రాసిన 2వ పత్రిక 1:16 తెలియజేస్తుంది. యేసు స్ఫురణలో ఉన్న సంఘానికి ఇలా చెప్తున్నాడు, ప్రకటన గ్రంథం 2:10, మీరు శోధింపబడినట్లు చెరలో వేయింపబోచున్నాడు అని చెప్తున్నాడు. ప్రభుని నమ్ముకున్న వాళ్ళని మనం శోధింపబడటానికి చెరలో వేయింపబోచున్నాడు. అపవాది మరణం వరకు నమ్మకంగా ఉండండి, మీకు జీవితం ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. కనుక మనం కూడా మరణం వరకు నమ్మకం కలిగి ఉండాలి. ఆయన నీతి కిరీటాన్ని మనకి ఇస్తాడు. అంతేకాకుండా యోబు తన పిల్లల ముందు ఒక నీతివంతమైన జీవితం జీవించాడు. ప్రతి తండ్రి కూడా తన పిల్లల ముందు నీతివంతమైన జీవితాన్ని జీవించాడు. ఇవాళ చాలామంది కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవట్లేదు, కుటుంబం అంతా కలిసి కీర్తనలు పాడలేదు, కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి రావట్లేదు. ఇవాళ కానీ యోబు కుటుంబం అంతా ఎలాగైతే కలిసి దేవుని స్తుతించేవారు, మనము కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే ఇవాళ సందర్భం ఏం చెప్పానంటే, జీవితం కష్టమైందే అయినా కానీ ధైర్యంగా ఉంటే చేస్తాం. కష్టం వస్తుంది పోతుంది కనుక 3 పాయింట్లు చెప్పాను నేను. దేవునితో లోతైన సహవాసం, దేవుని స్తుతించడం, అలాగే సహనం కలిగి ఉంటాం. ఈ 3 కనుక నువ్వు కలిగి ఉన్నట్లే యోబు ఎలాగైతే తిరిగి మళ్ళీ తను కోల్పోయినవన్నీ ఎలాగైతే పొందాడో నీవు పొందుతావు. యేసుప్రభువుని చంపేసిన కూడా తిరిగి ఎలాగైతే లేచాడో మనం కూడా లేస్తాం, లోకాన్ని చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తాం. యోబు సహనం గురించి తండ్రి మేము తెలుసుకున్నాం. కష్టాలు వచ్చినప్పుడు వాటిని అధిగమించాలంటే ఏం చేయాలో ప్రభు, నీతో లోతైన సహవాసం కలిగి ఉండాలి, ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి, సహనాన్ని కోల్పోకూడదు తండ్రి. ఈ 3 లక్షణాలు మాలో ఉన్నప్పుడు, యోబులో ఈ 3 లక్షణాలు ఉన్నాయి కనుక ఆయన పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాడు. మేము కూడా పోగొట్టుకున్నవన్నీ తిరిగి మళ్ళా పొందుతాం. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, లోకంలో శ్రమ కలుగుతుంది, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా చేస్తారని చెప్పాడు. కనుక కష్టంలో ఉన్న మా ప్రియులందరినీ కూడా అధిగమింపజేసి గొప్ప జీవకిరాటాన్ని వారికి దయచేసి వారి జీవితంలో మళ్ళీ తిరిగి సమాధానము, సంతోషము తెచ్చేయమని క్రీస్తునాను వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.